హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ అమ్మమ్మల కాలం నాటి రాగి అంబలి. మరి రోజు రోజుకి ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా. ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి కొంతమంది బయట మార్కెట్లలో దొరికే కార్బోనేట్ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. మరి ఇవి ఆరోగ్యానికి మంచిది కాదని మన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీకోసం హెల్తీగా, టేస్టీగా, చాలా సులువుగా అమ్మమ్మల నాటి నుండి వస్తున్న వారసత్వపు వంటకాన్ని పరిచయం చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. రాగి అంబలి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక చిన్నపాటి మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని అరకప్పు నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా అంతా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి. ఇలా మిశ్రమం పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి. ఇలా పులియబెట్టుకోవడం వల్ల పిండిలో మనకు పోషకాలు, దాంతోపాటు అదనపు రుచి కూడా లభిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసుకొని చూసుకుంటున్నాను. పైన పేరుకున్న ఈ రాగి పిండిలోని నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నీళ్లను మన పూర్వీకులు కలి అని పిలిచేవాళ్ళు. ఈ నీళ్లను మీరు పారబోయకుండా రాగి పిండి కలిపి మరొకసారి అంబలిని తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల నీళ్లను పోసుకోవాలి. అంటే సుమారుగా ఇక్కడ నేను 650 ml వాటర్ని తీసుకున్నాను. అంటే 1/2 లీటర్ నీళ్ళకి కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నీళ్లు పూర్తిగా వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి. మంటను చిన్నదిగా చేసుకొని ఉండలు కట్టకుండా స్పూన్తో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని నిదానంగా కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటె సహాయంతో ఉండలు కట్టకుండా చిన్న మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు రాగి అంబలి ఉడికించుకోవడానికి గిన్నె మందది వాడుకోండి. పల్చటి గిన్నె వాడుకుంటే రాగి అంబలి కింద మాడిపోయి మీకు కాటు ఫ్లేవర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం పూర్తిగా ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మంటను చిన్నదిగా చేసి లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి. రాగి అంబలిని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తయారు చేసుకున్న రాగి అంబలిని కిందికి దించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అరకప్పు చిలికిన పెరుగును వేసుకోవాలి. అరకప్పు లేదా మీరు పావు కప్పు పెరుగును కూడా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పుల్లగా కావాలనుకుంటే కొన్ని చుక్కల నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా మన పూర్వీకుల నాటి అమ్మమ్మల వారసత్వపు వంటకం రాగి అంబలిని గ్లాసులోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగును కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మీరు కూడా ఖచ్చితంగా ఈ రాగి అంబలిని తయారు చేసుకొని ఇంట్లో అందరూ హెల్తీగా తీసుకోండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.